నిశ్శబ్ద వాగ్దానం. దుమ్ముతో నిండిన రహదారులు, పాత వేప చెట్లతో చుట్టుముట్టబడిన ఒక చిన్న పట్టణంలో అర్జున్ అనే అబ్బాయి ఉండేవాడు. అతని ఇల్లు చిన్నది, గోడలపై పగుళ్ళు, వర్షం పడితే శబ్దం చేసే టిన్ పైకప్పు. అర్జున్ తన తండ్రి రమేష్తో కలిసి నివసించేవాడు. రమేష్ రోజువారీ కూలీ పనిచేసేవాడు. అతని తల్లి లక్ష్మి పొరుగువాళ్లకు బట్టలు కుట్టి కొద్దిపాటి డబ్బు సంపాదించేది. వాళ్లు ధనవంతులు కాకపోయినా నిజాయితీగా కష్టపడే కుటుంబం. ప్రతిరోజూ తెల్లవారుఝామునే అర్జున్ లేచేవాడు. తల్లికి నీళ్లు తెచ్చడంలో సహాయం చేసేవాడు. ఇంటిని శుభ్రం చేసేవాడు. ఆ తర్వాత పాత సంచి, చినిగిన చెప్పులతో 5 కిలోమీటర్లు నడిచి పాఠశాలకు వెళ్లేవాడు. ఎన్నో కష్టాల మధ్య కూడా అర్జున్ చదువును చాలా ప్రేమించేవాడు. పుస్తకాలు అతనికి పేదరికం నుంచి తప్పించుకునే మార్గం. కాని పాఠశాల జీవితం అంత సులభం కాదు. అతని సహపాఠులు చాలామంది ధనిక కుటుంబాల నుంచి వచ్చేవారు. కొత్త బూట్లు, ఖరీదైన బ్యాగులు, మొబైల్ ఫోన్లు ఉండేవి. కొందరు అర్జున్ పాత బట్టలను చూసి ఎగతాళి చేసేవారు. ఒకరోజు లంచ్ బ్రేక్ సమయంలో ఒక అబ్బాయి నవ్వుతూ, "నువ్వు స్కూల్కి ఎందుకొస్తావు? చివరికి నీ నాన్నలా కూలీగానే మిగిలిపోతావు." అర్జున్ గొంతు బిగుసుకుపోయింది. అతనేమీ చెప్పలేదు. ఉప్పుతో అన్నం తింటూ నేలవైపు చూసుకుంటూ కూర్చున్నాడు. ఆ రాత్రి తల్లిదండ్రులకు తెలియకుండా మౌనంగా ఏడ్చాడు. నమ్మిన గురువు అర్జున్ తరగతి ఉపాధ్యాయురాలు మీనా మేడం అతని నిశ్శబ్దం, క్రమశిక్షణను గమనించింది. అతను ఎప్పుడూ హోంవర్క్ పూర్తిచేసేవాడు, శ్రద్ధగా వినేవాడు, ఇతరులకు సహాయం చేసేవాడు. ఒకరోజు క్లాస్ తర్వాత ఆమె అర్జున్ని పిలిచి, అర్జున్, నిన్ను చూసేసరికి నాకు ఒక ప్రత్యేకత కనిపిస్తోంది. ఎవరూ నిన్ను చిన్నవాడిగా భావించనివ్వకు అని చెప్పింది. ఆ మాటలు అతని జీవితంలో చీకటిలో వెలుగులా నిలిచిపోయాయి. మీనా మేడం అర్జున్కి అదనపు పుస్తకాలిచ్చేది, పోటీల్లో పాల్గొనమని ప్రోత్సహించేది, స్కూల్ ఫీజు తగ్గించమని ప్రిన్సిపల్తో కూడా మాట్లాడింది. మొదటిసారిగా ఎవరో తనపై నమ్మకం పెట్టుకున్నారనే భావన అర్జున్కు కలిగింది. మలుపు తీసుకున్న క్షణం. ఒక సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వస్తుండగా బస్టాండ్ దగ్గర పెద్ద గుంపు కనిపించింది. ఒక వృద్ధుడు రోడ్డుపై కూలిపోవడంతో అందరూ చుట్టూ నిలబడి చూస్తున్నారు. కాని ఎవ్వరూ ముందుకు రావడంలేదు. అర్జున్ తన బ్యాగ్ పడేసి పరిగెత్తాడు. అతని గురువు ఒకసారి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. నిజమైన విద్య అంటే ముందుగా మనిషిగా ఉండటం. కష్టంలో ఉన్నవారికి సహాయం చేయండి. అతనా వృద్ధుడికి నీళ్ళిచ్చాడు. తన చిన్న ఫోన్తో సహాయం కోసం కాల్ చేశాడు. అంబులెన్స్ వచ్చేవరకు అక్కడే ఉండిపోయాడు. ఆ వృద్ధుడు ఆనంద్ గారు అని తర్వాత తెలిసింది. అర్జున్ ధైర్యం, దయా చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. అర్జున్ జీవిత కథ విన్న తర్వాత అతని చదువుకు సహాయం చేస్తానని హామీ ఇచ్చాడు. నిజాయితీకి పరీక్ష. సంవత్సరాలు గడిచాయి. అర్జున్ స్కాలర్షిప్ సాధించి చదువు కోసం పెద్ద నగరానికి వెళ్లాడు. మొదట జీవితం కష్టంగా అనిపించినా తన మూలాలను ఎప్పుడూ మర్చిపోలేదు. ఒకరోజు ఒక పెద్ద కంపెనీ అర్జున్కి భారీ జీతంతో ఉద్యోగం ఆఫర్ చేసింది. కాని లాభం కోసం ముఖ్యమైన డేటాను మార్చాలని షరతు పెట్టింది. క్షణంపాటు అర్జున్ తన కుటుంబ కష్టాలు గుర్తుచేసుకున్నాడు. ఆ డబ్బు వాళ్ల జీవితాన్ని ఒక్కసారిగా మార్చగలదు. కాని వెంటనే తల్లిదండ్రుల నిజాయితీ, గురువు నమ్మకం, ఎటువంటి ఆశ లేకుండా సహాయం చేసిన వృద్ధుడు గుర్తొచ్చారు. అర్జున్ ఆ ఉద్యోగాన్ని తిరస్కరించాడు. ఉద్యోగం పోయింది, కాని మనశ్శాంతి దక్కింది. నిశ్శబ్ద వాగ్దానం నెరవేరింది. సంవత్సరాల తర్వాత అర్జున్ నిజాయితీ మార్గంలోనే ఎదిగి ఒక గౌరవనీయమైన సివిల్ అధికారి అయ్యాడు. తన తొలి పోస్టింగ్ రోజున అతను తన పాత గ్రామానికి వెళ్లాడు. తల్లిదండ్రుల పాదాలు తాకి ఆశీర్వాదం తీసుకున్నాడు. మీనా మేడంకు కృతజ్ఞతలు చెప్పాడు. వృద్ధుడైన ఆనంద్ గారిని కలిశాడు. ఆయన ముఖంలో గర్వంతో చిరునవ్వు కనిపించింది. ఒక పాఠశాల కార్యక్రమంలో అర్జున్ పిల్లలతో మాట్లాడుతూ ఇలా అన్నాడు, "విజయం ధనంతో కాదు, మంచి స్వభావంతో కొలవబడుతుంది. తలువ, నిజాయితీ, పట్టుదల ఎప్పుడూ ఫలితాన్నిస్తాయి." పిల్లలందరూ చప్పట్లతో స్పందించారు. మీనా మేడం కళ్లలో ఆనంద బాష్పాలు మెరిశాయి. కథ యొక్క నీతి: విజయం ధనంతో కాదు, మంచి స్వభావంతో కొలవబడుతుంది. దయ, నిజాయితీ, పట్టుదల ఎప్పుడూ ఫలితాన్నిస్తాయి.